హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం వెరీ స్పెషల్ రెసిపీ తాటి రొట్టె. వర్షాకాలం సీజన్ అనమాట. ఈ సీజన్లో ఇలా తాటిపండు తీసుకొచ్చేసుకుని తాటి రొట్టె చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. చిన్నప్పుడు అమ్మమ్మ చేసి పెడుతుంటే చక్కగా కూర్చుని తినేసేవాళ్ళం మేమంతా మా ఇంట్లో. అదైతే నాకు చాలా బాగా గుర్తుంది. ఇంకా తాటిపండులో అయితే నాకు చూడగానే అనిపించింది తాటి రొట్టె చేసేద్దామని. ఇలా తాటికాయలు తీసుకొచ్చేసి చక్కగా పైన మొత్తం పీస్ తీసేసుకుని దాన్ని మనం ఇప్పుడు జ్యూస్ తీసుకుందాము. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో కానీ లేకపోతే కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఇలా మనం తురుముకుంటే చక్కగా తాటిపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది అనమాట. నేనైతే రెండిట్లతో ట్రై చేసేసాను. కొబ్బరి తురిమే దాంతో కూడా ఈజీగా నాకు వచ్చేసింది అనమాట. మొత్తానికి నేను 2 కాయల్ని చక్కగా గుజ్జు సపరేట్ చేసేసుకున్నాను. తాటిపండు గుజ్జు నీట్గా వచ్చేసింది, పీసులేం లేకుండా. ఇప్పుడు మనం ఈ తాటిపండు గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకుని అసలు ఎంత వచ్చిందని కొలతకి మనం కొలుచుకుందాము. 2 కాయలకు వచ్చి 2.5 కప్పులు వచ్చిందనమాట నాకు కొలుచుకుంటే. ఇలా కొలతలతో కొలుచుకోవడం వలన మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్గా అన్ని కొలతలు వేసి చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఇది బియ్యం రవ్వ మిక్సీలో వేసి పట్టుకున్నాను అనమాట సన్నగా. బియ్యం రవ్వని కొద్దిగా వాటర్ వేసుకుని మనం తడిపేసి పక్కన ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాము. వాటర్తో మొత్తం కలిపేసుకుని నానబెట్టేసుకుందాము, పక్కన పెట్టేసుకుని. డైరెక్ట్గా వేస్తే అంత టేస్టీ ఉండదన్నమాట. నానబెట్టుకోవాలి బియ్యం ఎప్పుడైనా. అలాగే 1 కప్పు బెల్లం తీసేసుకుందాము. 2.5 తాటి తురుము వచ్చింది కదా తాటి గుజ్జు, దానికి 1 కప్పు బెల్లము, అలాగే 1 కప్పు బియ్యం రవ్వ వేసుకున్నాము. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. బెల్లాన్ని మొత్తం కరిగే విధంగా నేను గరిటెతోనే తిప్పేసుకున్నా. మొత్తం కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా మనం కలుపుకుందాము. చూడండి నీట్గా చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం రవ్వని కూడా వేసుకుందాము. వేసేసుకుని మనం కలుపుకుందాము. బియ్యం రవ్వ యూస్ చేస్తే నీట్గా వస్తుంది. బియ్యం పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు, కానీ బియ్యం రవ్వతో టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఒక బౌల్లో ఆయిల్ మొత్తం రాసేసుకుని ఆయిల్ రాసేసుకున్న గిన్నెలోకి మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని వేసేసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్ని మనము ఆవిరి మీద ఉడికించబోతున్నాం అనమాట. దానికోసం ఇలా కేక్కి మనం ఎలాగైతే తీసుకుంటామో కింద ఇసుక వేసి మిడిల్లో ప్లేట్ పెట్టేసుకుని దానిపైన ఈ బౌల్ పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక 1 అవర్ పాటు ఆవిరి మీద ఉడికించుకుందాము. ఖచ్చితంగా 1 అవర్ అయితే పడుతుంది. 1 అవర్ తర్వాత నేను మిడిల్లో చాకు గుచ్చేసి చూసుకున్న తడి లేకుండా చక్కగా నీట్గా ఉడికిపోయింది, అంటుకోకుండా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుని చుట్టూతా ఇలా చాక్తో మనము ఒకసారి ఇలా అనేసుకుని బౌల్లోకి తీసేసుకుందాము. చక్కగా నీట్గా అయితే రొట్టె వచ్చేసింది. ఆ పెనం పైన ఉడికించుకుంటే మాడిపోతుంది. 2 వైపులా మాడకుండా నీట్గా కేక్ లాగా రావాలి అనుకుంటే కనుక ఇలా ఆవిరి పైన ఉడికిస్తే సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. మన తాటి రొట్టె అయితే నీట్గా మాడకుండా 2 వైపులా కేక్ లాగా సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కట్ చేస్తున్నా చూడండి ఎంత నీట్గా ఉందో. 2 వైపులా చాలా టేస్టీగా అండ్ మాడకుండా చక్కగా వచ్చేసింది. మీరు కూడా ఈ విధానం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.